అయినా పని మనిషిని అడగడం ఏంటి నాన్నగారు? నేను కూడా పని మనిషితో అలాగే ఉంటా. అలా ఎలా జడ్జ్ చేస్తారు? అరే, నేను ఆవిడతో మొదటిసారి మాట్లాడిన దాన్ని బట్టి, ఆ తర్వాత మెయిడ్ మేడం మాటలను బట్టి చెప్పాను. ఏరా అమ్మా, ఎందుకమ్మా పని మనిషితో పని చేస్తావు నువ్వు? పని మనిషిని పెట్టింది పని చేయించుకోవడం కోసమే కదరా. పొద్దున్నే ఫోన్ చేసి పని మనిషి గురించి మాట్లాడుతున్నావు. అయినా ఇలా చూడు, మనకంటే తక్కువ వాళ్ళని ట్రీట్ చేసే విధానం బట్టే మన స్వభావం ఆధారపడి ఉంటుంది. అదే నేను నమ్ముతాను, అదే నా ఫిలాసఫీ. ఎదవ ఫిలాసఫీలు చెప్పొద్దని చెప్పా ఎదవని. ఏ నాటకాలు ఆడుతున్నాడా? అది కాదమ్మా, ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదమ్మా. ఏం సపోర్టా? సంబంధం నచ్చకపోతే మొహానే చెప్పమను. ఏంటి పద్ధతి? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అందరూ చేస్తారు కదమ్మా. సరే, వాడి పద్ధతిలోనే నేను వెళ్తాను. వాడి గురించి వాడి కాలేజీ పిల్లల్ని అడుగుతాను. ఏమంటాడో అప్పుడు చూస్తాను. మీ స్కూల్లో పిల్లల్ని అడిగితే? అడుగు, ఖచ్చితంగా తిట్టుకుంటారు. అయినా స్కూల్ అన్నాక పిల్లల్ని డిసిప్లిన్లోనే ఉంచాలి, లేకపోతే లైఫ్ లాంగ్ ఇండిసిప్లిన్ అలవాటైపోతుంది. ఒకప్పుడు నన్ను తిట్టుకున్న వాళ్ళే తర్వాత లైఫ్లో సక్సెస్ అయ్యి నన్ను పొగిడారు కూడా. సరే, ఇప్పుడు అదే పని మనిషి 20 ఏళ్ల తర్వాత వచ్చి ఆవిడ మంచి ఆవిడే అంటే అప్పుడేం చేస్తారు మీరు? రుక్కు, నువ్వు ఆ మదన్ని పెళ్లి చేసుకోవడానికి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. మీరు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు నాన్న. అయినా మదన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ నో ఫ్యామిలీనో అడగాలి కానీ ఇదేంటి నాన్నగారు? సరే, ఆ ఫ్రెండ్స్నే అడుగుతాను, రమ్మన్. ఎవరండి? క్యూపిడో ది బైక్ రైడర్. నువ్వేమైనా బుక్ చేసావమ్మా? లేదు నాన్నగారు. ఎవరొచ్చారు? లేదు, నేనే వచ్చాను. ఇతను ఎందుకు వచ్చాడు? అలా ఎలా వచ్చేస్తారు సార్? నా పేరు మునుస్వామి, మదన్ ఫ్రెండ్ని. మీతో కాసేపు మాట్లాడాలి. ఇలా ఫోన్లో ఎంక్వైరీలు, పని మనుషులతో మాట్లాడడం ఏంటి సార్? నేను మదన్ ఫ్రెండ్ని, నన్ను అడిగిన చెప్తాను. సరే సార్, మిమ్మల్ని అడుగుతాను. సారా? అది గుర్తొచ్చింది. మీరు మగాలని సారని, ఆడాలని మేడం అంటారని మదన్ నాతో చెప్పాడు. అవును సార్, నేను అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. మంచిదే. నా ఫీల్డ్లో కూడా నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా సరే నేను మాత్రం రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాను. ఇదే విషయంలో చిన్న డౌటు, మీరు ట్రైన్లో చప్పట్లు కొట్టుకుంటూ వచ్చేవారని ఏమని పిలుస్తారు? మీరు కూడా మదర్ నెట్ఫ్లిక్స్ అకౌంటే వాడతారు కదా? మీకెలా తెలుసు? తెలుసు. మీరేం చేస్తారు సార్? ఫుల్ టైం బైక్ రైడర్ని. ఓ, మీరు ఫుల్ టైం బైక్ రైడరా? మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఇదే పని చేస్తారండి. ఓ, నాకు ఒక చిన్న డౌట్ సార్. అడగండి. మీరు నెలకి ఏమాత్రం సంపాదిస్తారు? భగవంతుడా, మళ్ళీ అదే ప్రశ్న. నేను బాగానే సంపాదిస్తున్నానండి. అయినా నా గురించి ఎందుకు? మదన్ గురించి అడగండి. సరే, మదన్ సిగరెట్స్ కాలుస్తాడా? కాల్చాడండి. మందు తాగుతాడా? పరిచయం అయింది అక్కడ కదా. తాగడండి. మదన్ ఏజ్ ఎంత? నేను బుక్ అయ్యేలోపు రైడ్ బుక్ అయితే బాగుండు. మదన్ ఏజ్ ఎంత సార్? అంటే ఒక 28, 29. మీసాలు గడ్డలు తీసేస్తే ఒక 25 లోపు ఉంటాడు సార్. నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావు. మదన్ ఏజ్ 30 ఏళ్ల పైనే. తను సిగరెట్స్ కాలుస్తాడు, మందు తాగుతాడు అని నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఆల్రెడీ తెలిసింది. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అంటే మీరు నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మీ ఫ్రెండ్కి పెళ్ళవ్వాలనుకుంటారా లేదా? సరే, నువ్వు నా ప్లేస్లో ఉండి ఆలోచించు. నీకే కనుక ఒక కూతురుంటే మదన్ లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? చేయండి సార్. అది నాకు కావాల్సింది. చూసావా, బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి కూడా పెళ్లి చేయను అన్నాడు. అతని రీజన్స్ ఏవో అతనికి ఉంటాయి కదా నాన్నగారు, ఒకసారి అడగండి. అడుగుతాను, ఆ రీజన్ కూడా అడుగుతాను. ఎందుకు చెయ్యవు? అంటే నాకు ఇప్పుడు పిల్లలు లేరు. ఒకవేళ అమ్మాయి పుడితే మదన్కి తనకి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కండి. అందుకే చేయను. కనీసం 40 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది కండి. అది కూడా వ్యాలిడ్ రీజనే కదా నువ్వు నాన్న. మదన్లా మాట్లాడుకో. మదన్ అబద్ధాలు చెప్తాడు, సిగరెట్లు కాలుస్తాడు, మందు తాగుతాడు. వాళ్ళ అమ్మగారి పద్ధతి నాకు నచ్చట్లేదు. అసలు ఈ పెళ్ళి ఒప్పుకోవడానికి నాకు ఒక వ్యాలిడ్ రీజన్ కూడా కనబడట్లేదు. సరే, నువ్వు బాధపడకు. ఇలాంటి రీజన్స్ కూడా ఎలా ఒప్పుకోమంటావమ్మా? సార్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఆఫీస్లో కూడా చేస్తారు కదండి. ఒకసారి అక్కడ కూడా చేయండి, తర్వాత డెసిషన్ తీసుకోండి. సరే, అది కూడా చేస్తాను. అప్పుడైనా నువ్వు నా మాట వింటావేమో చూస్తాను. చూడు రుక్కు, మదన్ తప్పని ప్రూవ్ చేయడం నా ఉద్దేశం కాదు. నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు బాధపడితే నేను ఇంకా బాధపడతాను.
ఇది మాత్రం గుర్తుపెట్టుకో.